ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటి రాత్రి గదిలో ఆదిత్య ఆనందిని చూసి ఊహించని నిర్ణయం తీసుకున్న అలేఖ్య, జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆదిత్య అయితే ఆనందితో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ హైమావతి, జ్యోతి అందరూ కూడా వేరేగా అర్థం చేసుకుని ఇప్పుడు మాట్లాడకూడదు, మీరు సాయంత్రమే మాట్లాడుకోవాలి అంటూ ఆనందినైతే గదిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. అయ్యో, నేను ఒకదానికి వస్తే వీళ్ళు మరోలా అర్థం చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ విషయం ఎలా మాట్లాడాలి అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో చైతన్య అయితే వస్తాడు. ఏంటని ఇదంతా? ఈరోజు ఏం జరుగుతుంది? నువ్వు ఏం అడగాలని వస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా అర్థమవుతుందా అంటూ చైతన్య అనగానే ఇంతలో శశికాంత్ అయితే వస్తాడు. ఏమైందిరా, మీ అన్నయ్యకి ఏంటి చెప్తున్నావు అంటూ అనగానే ఏమీ లేదు డాడీ, ఈరోజు ఏం ప్రోగ్రాం పెట్టుకున్నారు? ఈరోజు కూడా అన్నయ్య కంపెనీ విషయాల గురించి వదినతో డిస్కస్ చేయాలని వచ్చాడు. అసలు వీడు ఇలా ఆలోచిస్తున్నాడని చెప్పడానికి వచ్చాను అంటూ అనగానే ఏంటాదిత్య ఇదంతా? చైతన్య చెప్పేది నిజమేనా? నువ్వు ఇప్పుడు కూడా కంపెనీ విషయాల గురించి మాట్లాడుతున్నావా? అది ఆనందితో అంటూ అనగానే అవును డాడీ, ముఖ్యమైన విషయం, అందుకని ఆనందిని సలహా అడగాలని వచ్చాను. కానీ వీళ్ళు వేరేగా అర్థం చేసుకుని ఆనందిని లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు అంటూ చెప్పంగానే అవునా, కానీ ఈ సమయంలో ఇవన్నీ ఏంటి? అవన్నీ మీ మమ్మీ చూసుకుంటుంది, నువ్వు అవన్నీ వదిలిపెట్టు, ప్రశాంతంగా ఉండు అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. సరే డాడీ, ఇక మమ్మీకి అప్పగిస్తాలే అంటూ ఆదిత్య అయితే చెప్పంగానే ఇంతలో ఇక శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్తాడు. ఏంటో నువ్వు ఇక్కడ బిజినెస్ కాల్స్ మీదే ఉన్నావా? అక్కడ నీ పెద్ద కొడుకు కూడా ఇదే పని మీద ఉన్నాడు. అక్కడ బిజినెస్ విషయం గురించి ఆనందితో మాట్లాడాలంట. పాపం పనిగట్టుకు ఈ సమయంలో కూడా కంపెనీ విషయంలో సలహా అడగడానికి ఆనందిని పిలుస్తున్నాడు అంటూ అనగానే ఏంటి ఆదిత్య ఇప్పుడు కూడా కంపెనీ విషయం గురించి ఆలోచిస్తున్నాడా? వాడికి అన్నిటికన్నా కంపెనీ విషయంలో బాగా శ్రద్ధ ఎక్కువ కదా, అందుకనే ఆలోచిస్తూ ఉంటాడు అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఏంటో నీ పెద్ద కొడుకుని వెనకేసుకు వచ్చింది చాలు, కానీ ముందు వాడికి చెప్పు అంటూ ఇక సునందతో అనగానే చెప్పేదేముంది, మీరు ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా, ఇక ఇద్దరూ చెప్పడం ఎందుకు, వాడే అర్థం చేసుకుంటాడులే అంటూ చెప్తూ ఉంటుంది సునంద. ఇక మరొక వైపు ఆనంది అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే నువ్వు ఇలా సిగ్గుపడటం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది బిడ్డ, నీ జీవితంలో ఇలాంటి రాత్రి వస్తుందని అస్సలు అనుకోలేదు, నీ జీవితానికి ఇంత ఆనందం వస్తుందని అస్సలు ఊహించలేదు బిడ్డ. ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిన్ను ఇలా చూస్తూ ఉంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నా బిడ్డ జీవితం ఇంత ఆనందంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఆ రోజు నువ్వు మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని నువ్వు చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావని నేను మీ అయ్య చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు అనిపిస్తుంది మా బిడ్డ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. మేము పెళ్లి చేసిన ఇంత గొప్పగా చూసుకునే వాళ్ళు కాదేమో, ఎంత గొప్పగా చూసుకునే వాళ్ళు దొరికారు. మంచి భర్త, మంచి అత్త మామలు, ఎంతో అదృష్టమైన కుటుంబం నీకు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏ కన్న తల్లి బిడ్డవో కానీ నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. అలాగే నువ్వు అంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే ఆనందితో. ఇక మరొక వైపు జీవనైతే ఈ మాటలు విని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఉంటుంది ఆనందంగా, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని విడదీసి తీరుతాను, నేనే ఆ ఇంటికి వారసునిచ్చి ఆ ఇంటికి మహారాణినవుతాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక బిందుమతి అయితే వస్తుంది. ఏంటే, నేను చెప్పింది గుర్తుందిగా, నువ్వు చైతన్యని మంచి చేసుకుని చైతన్యతో భార్యగా కలిసి ఉండడానికి ప్రయత్నించు.
ఆ ఇంటికి వారసులనిచ్చే ప్రయత్నం చెయ్యి, అప్పుడే నువ్వు మహారాణి అవుతావు అంటూ చెప్పంగానే, నాకు అర్థమయ్యేలా చెప్పావు కదా, ఎన్నిసార్లు చెప్తావు, ఈరోజు చూడు నా నటనతో చైతన్యాన్ని నా బుట్టలో పాడేసుకోవడం ఖాయమంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే. ఇంతలో ఇక ఆదిత్య అయితే రూమ్లో ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలేఖ్య అయితే పక్కనే ఉండిపోతుంది, ఎవరో వచ్చారు ఏమంటారు అనే భయంతో. ఇంతలో ఆనందినైతే లోపలికి పంపిస్తారు. ఇక ఆనంది లోపలికి రాగానే ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు. ఆనంది, నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నిన్ను అసలు ఏమనాలో కూడా అర్థం కావడం లేదు, నిన్ను పొగడడానికి మాటలు కూడా రావడం లేదు అంటూ ఇక అనంగానే, మనిద్దరి మధ్య పొగడతలెందుకు, మనిద్దరం భార్యాభర్తలం కదా, మీ ప్రేమ ఎప్పుడు నా పైన ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది కూడా. ఇక ఈ మాటలు విన్నా అలేఖ్య అయితే, అక్కొచ్చినట్టుందిగా, ఇక ఎవరు ఉన్నా నాకు భయం ఉండదు, అక్క నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ ఇక మూలను తాకున్న అలేఖ్య అయితే పైకి లేస్తుంది. ఇక పైకి లేచి చూసేసరికి ఎదురుగా ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా కనిపిస్తారు. ఇద్దరిని చూసిన అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం, ఆదిత్య ఆనందితో ఎంతో ప్రేమగా మాట్లాడడం, ఇదంతా చూసిన అలేఖ్యకైతే ఆదిత్యాన్ని చూసేసరికి గతమైతే గుర్తుకు వచ్చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసిన అలేఖ్య అయితే, నేను ఆదిత్యాన్ని ఎంతో ప్రాణంగా ప్రేమించాను, కానీ ఆనందిని పెళ్లి చేసుకున్నట్టున్నాడు, ఇప్పుడు నేను గనక ఎదురు పడితే వాళ్ళ సంసారంలో ఏదోటి గొడవ వచ్చే అవకాశం ఉంది, నేను ఇప్పుడు ఎదురు పడకూడదు, నేను ఆదిత్య జీవితంలోంచి తప్పుకోవాలి, ఎందుకంటే ఆనంది అక్క నా కోసం ఎన్నో చేసింది, పెద్దమ్మ పెద్దనాన్న కూడా నన్ను ఒక సొంత బిడ్డలాగే చూశారు, ఇన్ని రోజులు నాకు ఏ లోటు లేకుండా చూశారు, అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టలేను కదా, నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం మంచిది అంటూ ఇక ఆనంది ఆదిత్య చూడకుండానే అలేఖ్య అయితే మెల్లిగా బయటికైతే వెళ్ళిపోతుంది. ఇంతలో మరొక వైపు జీవనైతే పాల గ్లాస్తో చైతన్య దగ్గరికి అయితే వస్తుంది. ఇక చైతన్య దగ్గరికి వచ్చి, చేతు ఇన్ని రోజులు మూర్ఖత్వంగా ప్రవర్తించాను, ఇక మీదట మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నిన్ను ఏ మాటతోనూ బాధ పెట్టను అంటూ ఇక జీవనైతే అంటూ ఉండగా, ఇంతలో చైతన్య అయితే, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నువ్వు మారిపోయావా, దానికి వేరే కారణం లేకుండా నువ్వైతే మారిపోవు కదా, ఆ కారణం ఏంటో నేను చెప్పనా, అసలు కన్నా ముందే ఇంటికి వారసుల్నిచ్చి ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకుని ఆ ఇంటికి మహారాణి అవ్వాలని ప్లాన్ చేశావు, నువ్వు మీ చిన్న గ్రానితో మాట్లాడడం నేను వినలేదనుకున్నావా, అన్నీ విన్నాను, ఎందుకు జీవన ఇంతగా దిగజారిపోయావు, నీ పుట్టింట్లోనే బోల్డంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి కూడా నీ సొంతం చేసుకుని ఏం చేసుకోవాలనుకుంటున్నావు, ఆశకి అంత అనేది ఉండాలి, అంతేకాని ఒకరిని నాశనం చేసి నువ్వు ఎదగాలని చూస్తే మాత్రం ఆ దేవుడు అనేవాడు చూస్తూ సహించడు, నువ్వు వదిన విషయంలో అన్యాయం చెయ్యాలని చూస్తే ప్రతి విషయంలో నువ్వు ఎదురు దెబ్బ తినవలసి వస్తుంది, నువ్వు ఎప్పుడైతే పూర్తిగా మారుతావో, ఎప్పుడైతే నీ తప్పులన్నీ తెలుసుకుంటావో అప్పుడే నిన్ను నేను భార్యగా అంగీకరిస్తాను, అప్పటి వరకు ఈ చైతన్యలో మార్పే ఉండదు, నువ్వు ఎన్ని ముసుగులు వేసుకున్నా ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు మారినప్పుడు నాకు ఖచ్చితంగా తెలుస్తుంది, అంతవరకు నువ్వు ఎంత నటించినా కానీ లాభం లేదు, ఇంకొకసారి ఇలాగ నటించే ప్రయత్నం మాత్రం చెయ్యకు అంటూ ఇక చైతన్య అయితే జీవనకి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.